Praise the Lord. Hallelujah. Hallelujah. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా Share
దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరం లేచి నిలబడదాం పిల్లలు. లేచి నిలబడి చివరిగా ఒక పాట పాడుతున్నదా చిన్న పాడుతున్నదా ప్రభునామం స్తుతిద్దాం, గణపడతాం. అందరూ కూడా చేతుల్లోనికి బైబిల్ తీసుకుని పిల్లలు మీరు లేచి నిలబడినప్పుడు మీ కాళ్ళ దగ్గర బైబిల్ పట్టుకోండి, చేత పట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. చివరిగా పాట పాడుతుండగా అందరం కూడా మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ప్రభుని స్తుతిద్దాం, ప్రభుని గణపడతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందరి దగ్గరగా దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి దురాత్మ శీఘ్రం అంధకారశక్తులు యేసునామమున కాలిపోవును గాక. హల్లెలూయా. పరిశుద్ధుల చేత బంధించబడిన ప్రతి ఒక్కరు విడుదల పొందును గాక. దీనుల ఎడల కృప చూపువాడా నీ దాసుని దాటిపోయా. దీనుల ఎడల కృప చూపువాడా నీ దాసుని దాటిపోయా. నీ దాసుని దాటిపోకయా.
నీవే నా ఆధారము, నా యేసయ్యా నీవే నా ఆశ్రయము. నీవే నా ఆధారము, నా యేసయ్యా నీవే నా ఆశ్రయము. దీనుల ఎడల కృప చూపువాడా, నీ దాసుని దాటిపోకయా. దీనుల ఎడల కృప చూపువాడా, నీ దాసుని దాటిపోకయా. ఆశ్రయము, ఆధారము, ఆశ్రయము, ఆధారము, ఆశ్రయము, ఆధారము, ఆశ్రయము. అమ్మలాగా ఆదరించు దేవుడవు, అనాథగా నన్ను విడువని దేవుడవు. అమ్మలాగా ఆదరించు దేవుడవు, అనాథగా నన్ను విడువని దేవుడవు. నీవే నా ఆధారము, నా యేసయ్యా నీవే నా ఆశ్రయము. నీవే నా ఆధారము, నా యేసయ్య నీవే నా నీవే నా ఆధారము, నా యేసయ్యా నీవే నా ఆశ్రయము. నీవేలా కృప చూపువాడా, నీ దాసుని దాటిపోకయా. దీనుల ఎడల కృప చూపువాడా, నీ దాసుని దాటిపోకయా. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రాత్రి వేళ సమయంలో చేరొచ్చిన మనందరం కూడా కూర్చో. విశ్వాసముతో దేవుని సన్నిధిలో కూర్చొని, ప్రభువా ఈరోజు నాతో నువ్వు సూటిగా మాట్లాడాలి. ప్రభువా నువ్వు మాట్లాడితే నా జీవితం బాగుపడుతుంది. నువ్వు మాట్లాడు ప్రభువా, నేను సరి చేసుకుంటా. నిజంగా ప్రభువా నువ్వు ఉన్న దేవుడు, సజీవుడు. ప్రతి ఒక్కరు కూడా మోకరించి, యేసయ్యా నీ వాక్యం ద్వారా నాతో మాట్లాడయ్యా. యేసయ్యా నువ్వు మాట్లాడితే నేను బ్రతుకుతానయ్యా. జీవించుచున్నా అన్న పేరున్నది కానీ మృతుడు వేని దేవుని వాక్యం సెలవిస్తుంది. లోకములో బ్రతికితే పేరుకు మాత్రం బ్రతుకుతున్నట్టే గాని ఒకరోజు నిత్యనాశానికి వెళ్లాల్సిన లోకానుసారంగా జీవిస్తే. తల్లి, చెల్లి, అక్క, అన్న వినండి. ఈ రాత్రి వేళ సమయంలో ఈ ప్రార్థన కోరిక ఏదైనా కావచ్చు కానీ నీ బ్రతుకు మార్చడం కోసమే దేవుడు నీతో మాట్లాడబోతున్నాడు. తన వాక్యం ద్వారా నీతో మాట్లాడి సరిచేయాలని ఒక ఉద్దేశం కలిగి ఉన్నాడు. అయితే ఈ రోజు నువ్వు దేవునికి లోబడితే ఎంత మంచిది. యేసయ్యా నన్ను దాటి వెళ్ళొద్దయ్యా. ఈ ప్రార్థన కోరికలో నన్ను నాతో మాట్లాడయ్యా, నన్ను దర్శించయ్యా, నా కుటుంబాన్ని కట్టయ్యా. ఈ రాత్రి వెలస అడిగితే ఎంత మంచిది. అందరూ మోకాల మీదకి రావాలి, అందరూ మోకరించాలి, అందరూ మోకరించాలి. రెండు చేతులు ఆకాశం వైపు చాపుదాం, రెండు చేతులు ఆకాశం వైపు చాపుదాం. యేసయ్యా నువ్వు నాతో మాట్లాడాలయ్యా. యేసయ్యా నువ్వు నన్ను దాటి వెళ్ళొద్దయ్యా. నువ్వు మాట్లాడితే నా జీవితం బాగుపడుతుంది. నువ్వు మాట్లాడితే నా బ్రతుకు బాగుపడుతుందయ్యా. ఎన్నో పాపానికి, ఎన్నో పాపగరిష్టమైనటువంటి లోకంలో నన్ను జీవిస్తూ పాపానికి వంగిపోయి అయ్యా అందులో నన్ను రాలేకపోయినానయ్యా. నన్ను విడిపించే దిక్కు లేరయ్యా. ఎన్నో చెడు వ్యసనాలకు బానిసైపోయానయ్యా. అయ్యా ఎన్నోసార్లు మానుకోవాలని చూశానయ్యా. ఎన్నోసార్లు పరిశుద్ధంగా బ్రతకాలని చూశానయ్యా. అయ్యా నా వల్ల కాకుందయ్యా. అయ్యా నా చేపట్టుకుని నువ్వే దాటిస్తావా ప్రభువా. అయ్యా నా కుటుంబాన్ని రక్షిస్తావా ప్రభువా.